అహ్మదాబాద్లో మా మేనమామ భార్య ఉండింది. ఇప్పుడు లేదు ఆవిడ పేరు సరస్వతి. ఆవిడకి 4 పిల్లలు. ఆ 4 కూడాను అవిటి వాళ్ళు. అంటే ఒక అంగం ఉంటే ఇంకో అంగం ఉండదు. అందరూ మెంటల్లీ రిటార్టెడ్, అంటే పిచ్చోళ్ళు. ఆ 4కి పుట్టించింది, వాళ్ళని కష్టపడి పెంచింది. మొగుడు తాగుబోతు మా మేనమామ, మంచి ఫోటోగ్రాఫర్. వాడు తాగుబోతాయి మా మేనమామ వ్యాపారం అంతా పోగొట్టుకున్నాడు. ఈవిడ వ్యాపారం అంతా మళ్ళీ తీసుకొచ్చి అందరినీ మెయింటైన్ చేస్తుంది. మా మేనత్త కాదు, మేనమామ భార్య అహ్మదాబాద్లో ఉండేది. ఒకసారి నేను అహ్మదాబాద్ వెళ్ళాను. ఆవిడ నవ్వుతోంది, ఏమిట్రా నాకు ఈ కష్టాలన్నీ అని చెప్పేసి. అప్పుడు నేను ధ్యానంలో వచ్చి ఉన్నాను. ఆవిడ తెలుసు వీడు ధ్యానంలో వచ్చాడని చెప్పేసి. నన్ను అడిగింది ఆవిడ, ఏమిట్రా నాకు ఇన్ని కష్టాలు అని. ఏడుస్తూ చెప్పలేదు, నవ్వుతూ అడిగింది. ఆవిడ 4 పిల్లలతో ఇన్ని కష్టాలు పడుతున్నా కూడాను ఊళ్ళో ఉన్న ఎవరు స్వామీజీ వచ్చినా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టేది. వ్యాపారంతో చూసుకునేది, ఫోటోగ్రఫీ వ్యాపారం. బడోడా మహారాజ్కి ఫోటోగ్రాఫర్. ఈ 4 అవిటి వాళ్ళని, మెంటల్లీ రిటార్డెడ్ ని చూసుకుంటూ, తాగుబోతు మొగుడిని చూసుకుంటూ, వ్యాపారం చూసుకుంటూ, అహ్మదాబాద్కి వచ్చిన సాధువులు సంధువులు అందరినీ కూడా భోజనం పెట్టేది ఆవిడ. నవ్వుతూ ఉండేది ఎప్పుడు, నారాయణ నారాయణ అనుకుంటూ. నన్ను అడిగింది, ఏట్రా నాకు ఎన్ని కష్టాలంటే నేను చెప్పాను, నువ్వు ఎన్నో జన్మ నుంచి ఉన్న బాకీ అంతా ఒకటే జన్మలో తీర్చుకోవడం కోసం పుట్టావు నువ్వు అని చెప్పి. ఎన్నో జన్మల్లో ఎన్నో బాకీలు చేస్తుంటాం, ఎంతో కష్టాలు పెట్టుంటాం, ఎన్నో యథోపందాన్ని చేస్తుంటాం. వాటి తట్టిన ఒకటే జన్మలో తీర్చేసుకుందామని ఈ విధంగా నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చావు, నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి. నవ్వుతూ అవునా అంది. ఈ నష్టాలు కష్టాలు ఎందుకు వస్తాయంటే మనం చేసిన బాకీలే మనకి తిరిగి వస్తాయి. మనకి ఊరికే వస్తాయి ఏంటి? ఈశ్వరాజ్ఞ ఎంత చేయమైనా చిటుక్కుమనదు. మనకి నష్టం ఎందుకు వస్తుంది, కష్టం ఎందుకు వస్తుంది, అవమానం ఎందుకు వస్తుంది? మనం చేసినవే మనకి తిరిగి వస్తాయి. మనం చేయమైనా వస్తుంది ఏంటి? మనం చేసిన కర్మే మనకి తిరిగి వస్తుంది. ఒక రోగంగానో, ఒక కష్టంగానో, ఒక నష్టంగానో, ఒక అవమానంగానో వస్తుంది. మనం ఈ పాపం చేయకపోతే మనకి ఏ రోగము రాదు, ఏ కష్టము రాదు, ఏ నష్టము రాదు, ఏ అవమానం రాదు. మనం ఎన్నో జన్మలు చేసిందే మనం అనుభవిస్తాము. కనుక ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఓహో ఇదా సంగతి, గత జన్మలో చేసింది నాకు ఈ జన్మలో వచ్చిందా? ఈ జన్మలో చేసే ధ్యానం వచ్చే జన్మకి రాకుండా చేస్తుంది, ఇంకో జన్మకి రాకుండా చేస్తుంది ఈ జన్మలో చేసే ధ్యానం.